హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆలు చపాతీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బంగాళదుంపలు కోసి కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ పోసి సాల్ట్ వేసి ఒక 3 విజిల్స్ ఉడకనిచ్చానండి. తర్వాత బంగాళదుంపను బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు వేసేసానండి. తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, తర్వాత పసుపు, వాము బాగా మెత్తగా మ్యాష్ చేశానండి. వామ్ని, పెప్పర్ పౌడర్, ఇంకా గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నానండి. వాటినన్నిటినీ సాల్ట్ వేసి బాగా కలుపుకుందామండి. మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక దాంట్లో గోధుమ పిండి, ఆ మిశ్రమానికి సరిపడంత గోధుమ పిండి వేసి బాగా కలుపుకొని ఇప్పుడు చపాతీ పిండిని కొద్దిగా తీసుకొని చపాతీలా పామేద్దామండి. చపాతీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి హీట్ అయినాక చపాతీ వేసి కొద్దిగా హీట్ అవ్వగానే తిప్పి ఒక స్పూన్ ఆయిల్ వేసి చపాతీ కాలినాక ఇంకో వైపు కూడా ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసి చపాతీని కాలనిచ్చేద్దామండి. చపాతీ అయిపోయిందండి. ఇప్పుడు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.